కృష్ణా గోదావరి జలాలపై చర్చించేందుకు ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 29న ప్రారంభమైన తర్వాత 3 రోజుల విరామం ఇచ్చి జనవరి 2 నుంచి తిరిగి కొనసాగించే అంశంపైన మంత్రులతో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం, ఇలా అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. నిన్న సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులందరితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మొదట పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించారంటూ మంత్రులను సీఎం అభినందించారు. పంచాయతీ ఫలితాల గురించి చర్చించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి బేసిన్లలో పరిస్థితి, తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన అంశాలపై వివరంగా చర్చించారు. వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో సవరణల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన ప్రభుత్వం చర్చించనుంది. సభలో పలు బిల్లులకు కూడా ఆమోదం తెలుపనుంది. ఇక ఈ అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఈ నెల 29వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 29వ తేదీ ఒక్కరోజు సమావేశం ఉండబోతుంది, అసెంబ్లీ సమావేశం. ఆ తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీన అసెంబ్లీ సమావేశాలకు సెలవు రోజులుగా ఉండనున్నాయి. ఇక మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి నది జలాల అంశాలు ఎజెండాగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగబోతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కృష్ణా గోదావరి నది జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలు చాలు అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారంటూ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా పరోక్షంగా కౌంటర్లు వేశారు. దీనిపై అదే రోజు చిట్ చాట్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కు కౌంటర్ వేశారు. కృష్ణా గోదావరి నదీ జలాల అంశంలో ఎవరి హయాంలో నష్టం జరిగింది, ఎవరి హయాంలో తెలంగాణ నష్టపోయిందో తేల్చాలంటే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశంలో చర్చిద్దాం రావాలంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ కు అవమానం జరగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాల అంశం ఎజెండాగా సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి వాటాలకు సంబంధించి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఏపీ నీటి వినియోగం అనుమతి లేకుండా చేపడుతున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి చర్చ ఉండబోతోంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చకు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక నీటిపారుదల అంశాలకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలను అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎండగట్టాలని నిన్న సాయంత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగినటువంటి రాష్ట్ర మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఇక మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇక కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి నీటి అంశాలపై చర్చ మాత్రమే కాకుండా ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా అసెంబ్లీలో చర్చ చేపడతారు. ప్రభుత్వం సమాధానం ఇస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి మార్చి నెలలోపు రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధులు వృధా అవుతాయని భావించినటువంటి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టపరంగా ఇవ్వకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహిస్తారా, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల కంటే ముందే
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారనే దానిపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇక మరోవైపు గతంలో రాష్ట్ర ప్రభుత్వం గత కేబినెట్ సమావేశాల సందర్భంగా హిల్ట్ పాలసీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక ప్రాంతాల్లో భూములను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడిన సందర్భం అయితే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కనపడుతుంది. కాబట్టి దీనికి విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే హిల్ట్ పాలసీపై చర్చ చేపట్టాలని అసెంబ్లీలో డిమాండ్ చేసే అవకాశం కనపడుతుంది. ఇక ఈసారి జరిగేటువంటి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశం వాడి వేడిగా జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పుడు నల్లమల సాగర్కి పేరు మార్చారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వద్ద కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు పాల్గొని గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నల్లమల సాగర్ కు అంగీకారం తెలిపారంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మేము అంగీకారం తెలపలేదు, అభ్యంతరం వ్యక్తం చేశామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. అసలు ఎజెండాలో గోదావరి బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశమే రాలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ అంశంపై కూడా చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.